జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు ఫ్లైట్ లోనే తిరుగుతున్నారు ప్రైవేటు, లోకేష్ గారు అలానే వీళ్ళకి సపోర్ట్ చేసిన కళ్యాణ్ గారు కూడా అలానే తిరుగుతున్నారు, ప్రజా డబ్బు వేస్ట్ చేస్తున్నారు అన్నారు. దానిపై మీ అభిప్రాయం? అంటే కొన్ని సందర్భాల్లో నుండి ఫ్లైట్లోనూ లేదా హెలికాప్టర్లోనే తిరగాలి, చాపర్లోనే తిరగాలండి. అంటే వాళ్ళు ఏదో అధికార దుర్వినియోగం చేద్దామనో లేకపోతే ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా విహారం కోసం తిరుగుదామనో విధిలో వాళ్ళు తిరగరండి. ఎందుకంటే వాళ్ళ పని నిమిత్తం కొన్ని సందర్భాల్లో వాళ్ళు అలాగే తిరగాలి. ఇప్పుడు బిల్ క్లింటన్ గారు వచ్చారు, బిల్ క్లింటన్ గారు వచ్చేటప్పుడు మామూలు కారులో తిరిగినాయండి. అంటే అక్కడ లోకల్గా ఏదైనా సందర్శనం తిరిగితే అది ఓకే, కారులో తిరగచ్చు. కానీ ఏంటంటే ఫ్లైట్లో తిరిగి లేదా వేరే వాళ్ళు అతిథులు వచ్చినప్పుడు మాత్రం ఆ విధంగానే తిరగాలి. దాన్ని మనం ఏంటంటే ఈ ఖర్చు పెట్టేస్తున్నారు, లేకపోతే ఖజానా ఖాళీ చేస్తున్నారు, విచ్చలవిడితనం చేస్తున్నారు, వాళ్ళ సరదాలు తీర్చుకుంటున్నారు అన్న ఉద్దేశాలను మనం విమర్శించకూడదండి. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంక ఏ విషయం లేక ఆయన తిరగనట్టు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే 7-8 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరగటం అనేది మనం చూసాం. అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అంటే వాళ్ళు అసలు ఏమీ చేయనట్టు, ఏమీ ఎరగనట్టు, అసలు హెలికాప్టర్ మోకం కానీ ఫ్లైట్ మోకం కానీ ఎరగనట్టుగా వాళ్ళు చెప్పడం అనేది నిజంగా సిగ్గుచేటండి. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి వాళ్ళు సొంత పనుల మీద తిరిగితే అది మనం తప్పుగా భావించాలి. నిజంగా వాళ్ళ సొంత పనుల మీద వాళ్ళు ఇంటికి వెళ్ళటానికో లేకపోతే ఏదో ఎవరినో కలవటానికో వెళ్ళిన సందర్భాల్లో విమానాల్లోనూ లేకపోతే హెలికాప్టర్లోనూ తిరిగితే తప్పుగా భావించాలి తప్ప ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో వాటి సందర్శనార్థం అంటే వాటి నిమిత్తం ఎవరినన్నా కలవటానికి వెళ్ళేటప్పుడు ఫ్లైట్లోనూ హెలికాప్టర్లోనూ తిరగొచ్చండి, అది తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తారండి. కొంతమంది అడగకపోయినా చేసి చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎంతమంది అడిగినా సరే ఆయన చేయడు. ఒకవేళ ఆల్రెడీ చేసి ఉన్నది కూడా కావాలని వాళ్ళు చేశారు కదా, ఇది మనకొద్దు, మనం నాశనం చేద్దామో ఏదో ఒకటి చేద్దామని చేసి ఉన్నది కూడా కూల్చేస్తారో లేదా తగలబెట్టేస్తారు. అది అంత తేడా ఉందండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏంటంటే ఆయన మొన్న 2-3 సందర్భాలు మనం చూసాం. ఒక చిన్న పిల్లలిద్దరు, మాకు కొంచెం మా అమ్మగారు చనిపోయారండి, ఈ మధ్య మా నాన్నగారు అంతకుముందే చనిపోయారు, మాకు ఏ ఆధారం లేదంటే కనుక అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చాలామంది వెళ్ళారు. కానీ అసలు ఒకళ్ళు కూడా చేసినట్టు ఒక వార్త కానీ ఒక వీడియో కానీ మనకు బయటకు రావటం కానీ ఆయన చేయటం కానీ మనం చూడలేదు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ మధ్య చాలా చూసాం మనం. ఒక రోడ్ వేయమని, ఇదిగోండి ఇలా నడవలేకపోతున్నాం, ఈ స్కూల్ పిల్లలు మేము పలానా చోటుకి వెళ్ళాలి, మాకు వెళ్ళటానికి దారి వీలవట్లేదు అని అంటే కనుక వెంటనే అక్కడ ఉండగానే అధికారులను పిలిపించి దానికి సంబంధించిన మంత్రులను ఎవరినో ఎమ్మెల్యేనో పిలిపించి అప్పటికప్పుడు రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అంత శ్రద్ధతోనూ అంత భక్తితోనూ అంత అణుకుతో వాళ్ళు చేసే పనులు అలాగ ఉంటాయండి. ఎందుకంటే ప్రజల గురించి ఏ విధంగా ఇదవుతారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఇప్పుడు అధికారం ఉంది కదా, అధికారులతో చేయించవచ్చు కదా అని కొంతమంది అంటారు. లేకపోతే ప్రభుత్వం నుంచి ఇచ్చే డబ్బులు ఈయన ఇస్తున్నాడా లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా అని కొంతమంది అడుగుతారు. ఏది ఆయన ఒక్కోసారి ఆయన జేబులోంచి తీసే డబ్బులు ఇస్తూ ఉంటే ఆయన జేబులోంచి తీసే డబ్బులే ఇస్తారండి. ఎందుకంటే ఆ డబ్బుల కోసం ఆయన సినిమాలు చేసి కొంత సంపాదించుకుంటున్నారు. ఆయన ఇవ్వాలంటే కనుక ప్రభుత్వం నుంచే శాంక్షన్ చేసి ఇద్దాం, లేకపోతే ఎవరన్నా ఇస్తేనే ఇద్దాం అని కాదు. ఆయన దగ్గర ఉంటే కనుక అప్పుడే తక్షణమే ఇచ్చేస్తారు. అంత తేడా ఉంది పవన్ కళ్యాణ్ గారికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళిద్దరిని అసలు పోల్చడానికి కూడా సరిపోవండి. ఒకళ్ళ ఆకాశం అయితే ఒకళ్ళ నక్క, అంతే. అంతకు మించి మనం ప్రత్యేకంగా పోల్చక్కల. అర్ధరాత్రి 2 ఈవినింగ్ సాయంత్రం 5 గంటల నుంచి ఓటింగ్ శాతం పెరిగింది. అది ఎలా పెరుగుతుందో అర్థం కాదు. అప్పటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన అంతా చెప్తున్నారు ముందు నుంచి, ఎందుకంటే ఈవీఎం స్కాములు జరిగాయనేసి. డెఫినెట్లీ అది జరిగినది. బీజేపీ పైన సెంట్రల్లో బీజేపీ ఉంది, ఈసీ వచ్చేసి ఒక పార్టీకి కొమ్ము కాస్తుంది. ఏ పార్టీకి అని చెప్పలేం కానీ ఓ పార్టీకి కొమ్ము కాస్తుంది, ఆ సెంట్రల్ పార్టీకే కొమ్ము కాస్తుంది. తెలియకుండా అంటే ఈసీని కోరుతున్నాం కదా, రిపోర్ట్స్ బయటికి ఏంటంటే ఈసీ ఇవ్వట్లేదు. 2 years నుంచి అడుగుతున్నాము. 2 years నుంచి ఈవీఎం స్కాములు జరిగినాయని చెప్తూనే ఉన్నారు. పైన సెంట్రల్లో ఏది ఉంది కదా, సెంట్రల్లో చెప్పినట్టు ఉంటున్నాయి కోర్టులు కూడా. కోర్టు కూడా ప్రతి ఒక్కటి అలాగే ఉంటున్నాయి. ఇప్పుడు ఏమన్నా ఎదురు మాట్లాడినాం అనుకో వాళ్ళ మీద కేసులు వేయడం అవే జరుగుతున్నాయి కదా. లడ్డు స్కామ్ని పక్కకు జరపడానికి ఇవి చెప్తున్నారా మీరు? లడ్డు స్కామ్ అంటే నిరూపించలేకపోతున్నారు కదా, దేవునితోనే ఆటలు ఆడుతున్నారు. నిరూపించండి. హెరిటేజ్ నెయ్యే కల్తీ ఉందని చెప్తున్నారు కదా, ఇప్పుడు హెరిటేజ్ నెయ్యే కల్తీ ఉందని చెప్తున్నారు కదా. హెరిటేజ్ సంబంధించిన కంపెనీనే వాడుతున్నారు కదా నెయ్యి. హెరిటేజ్ సంబంధించిన కంపెనీ కోపార్ట్నర్ నెయ్యి వాడుతున్నారు కదా దీనికోసం, లడ్డు కోసం.
చూడు ఒకసారి న్యూస్లో వస్తున్నా చూడండి బయటికి. చూపిమంటే చూపిస్తాను నేను. హెరిటేజ్ ఒక్క నిమిషం చూపిమంటే నా ఫోన్లో ఉన్నాయి ఇప్పుడు కూడా. నారా భువనేశ్వర్ కంపెనీ చూపిస్తాను. సాక్షిలో ఇందాపూర్ లడ్డు, ఇందాపూర్ నెయ్యి, సారీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చంద్రబాబు గారు ఫ్లైట్ లోనే తిరుగుతున్నారు, ప్రైవేట్ కళ్యాణ్ గారు అలానే తిరుగుతున్నారు, ప్రజా డబ్బు వృధా చేస్తున్నారు అన్నారు. దానికి ఏం చెప్తాం? ప్రజల సంబంధం వృధానే చేస్తున్నారు కదా. ప్రతి వారం పవన్ కళ్యాణ్ ప్రతిరోజు హైదరాబాద్ టు విజయవాడ అప్ అండ్ డౌన్ ఫ్లైట్లోనే తిరుగుతున్నారు. జగన్ మామయ్య గారు తిరగలేదా? జగన్ మామయ్య ఎక్కడ ప్రజల సముదాయం తిరగలేదు కదా. అది ప్రూఫ్స్ ఏమంటే చూపిస్తాం, ప్రూఫ్స్ పెట్టమంటే పెడతాం. ప్రజల సొమ్ము అండి. ఇప్పుడు ఇన్ని రోజులు గవర్నమెంట్ లేదు, ప్రతిపక్షంలో ఉన్నాము, డబ్బులు లేవు. అప్పుడైతే ఇంట్లో కూర్చొని చూస్తాడు. ఇప్పుడు డబ్బులు వస్తున్న ప్రజల సొమ్మే కదా. శ్రీలంకకైనా వెళ్తాడు, ఎక్కడికైనా చూస్తాడు, ఎక్కడికైనా వెళ్తున్నాడు అండి. ఎందుకంటే ప్రజల సొమ్ము, ప్రజల దగ్గర నుంచి వచ్చే డబ్బే కదా అంతా. ఎంత స్కాములు చేస్తున్నారు చూపిమంటే చూపిస్తానండి. నేను పక్కా ప్రూఫ్తో చూపిస్తాను. మన బడ్జెట్లో విద్యా దీవెన లేదు, స్టూడెంట్స్కి ఏం లేదు, అన్ని మోసాలే తప్ప. బడ్జెట్లో ఏం పెడుతున్నారు? ప్రతి కోట్ల లోన్లు ఇస్తున్నారు తప్ప ప్రతి ఒక్కటి ఏదానికన్నా ఖర్చు పెట్టినారని చూపండి. లోన్లు తెచ్చారు, సచివాలయ వ్యవస్థ తెచ్చారు, ప్రతి ఒక్కటి తెచ్చారు. చంద్రబాబు ఏం తెచ్చాడు? అమరావతి అంటున్నారు. అమరావతిలో ఇప్పటి వరకు ఒక్క ఇటుకు కూడా పేర్చలేదు తెలుసా. కంపెనీలో ఓపెన్ చేశారు. ఎక్కడ ఓపెన్ చేశారండి? లేదండి, చూపిమ్మనండి. అమరావతి కాదు, 1,00,000 ఎకరాలు స్కామ్ చేశాడు. మళ్ళీ 1,00,000 ఎకరాలు గూగుల్ వైజాగ్లో గూగుల్ సెంటర్ పడింది అంటారు. 99 రూపాయలకి ఎకరా గీతంకి ఇస్తామంటున్నారు. అన్ని ఎవరి సొమ్ము? ఎవరికి ఇస్తాం? అభివృద్ధి కోసం అని ఇస్తున్నాడు. గీతం ఏమైనా ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీ, ఎంఎన్సీ కాలేజ్ అది? ఏపీఎన్ ఎంఎన్సీ ఏమన్నా? వాళ్ళ సొమ్ము ఎవరి అబ్బ సొమ్మని ఇస్తున్నారు? అసలు ఎవరింట్లో వాళ్ళ సొమ్ము ఇస్తున్నారు? కేసులకి అయితే ఎవరు భయపడరండి చెప్తున్నా. వైసీపీ కార్యకర్త 10 కేజీలు చెప్తున్నా కదా. ఇప్పుడు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మేము తగ్గిస్తాం అంతే. సీఎంని అలా తిట్టొచ్చా అంటే? సీఎం అని కొంత ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతిపక్ష నేతని వాళ్ళ ఆడవాళ్ళని తిట్టొచ్చా? అంబటి రాంబాబు వాళ్ళ పార్టీకి అయితే ఒక రకం, వీళ్ళ పార్టీకి అయితే ఒక రకమా? అంతే. ఎవరు ఒకరికి నీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం ఉండదు, అందరికీ ఒకటి న్యాయమే కదా. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ వాళ్ళ అమ్మనే దూషించాడు, ఏమన్నా మాట్లాడారా? చాలా వరకు సారీ చెప్తే అయిపోద్దా? అంత రచ్చ చేసి నుంచి సారీ చెప్తే అయిపోద్దా? పార్టీ నుంచి బహిష్కరించు. ఎవరు? వైసీపీ వాళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటున్నారు కానీ వైఫ్ని ఎప్పుడు తిట్టలేదు. ఓకే చూసుకోండి, 3 పెళ్ళిళ్ళు అన్నారు కానీ. ఎవరు? రోజా ఎంత మాట్లాడినారు? కిరా కార్పి ఉన్నాడు, పంది కొవ్వు, పందిది అది అని మాట్లాడుతున్నాడు రోజా. ఆమె భిక్ష వల్ల పైకి వచ్చిన అతను ఎలా మాట్లాడతాడు? అతను లేదా ఇప్పుడు శిక్ష? అతను అరెస్ట్ లేదా?